ఎమ్మిగనూరులో అభివృద్ధి అంటే పద్మశ్రీ మాచాని సోమప్ప తర్వాత బివి మోహన్ రెడ్డి గారి గుర్తుకొస్తారు. స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. అభివృద్ధి అంటే మొదటగా గుర్తుకు వచ్చేది కీర్తిశేషులు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు. తర్వాత ఎమ్మిగనూరు ప్రజలకు గుర్తుకు వచ్చే ఏకైక వ్యక్తి బివి మోహన్ రెడ్డి అంటూ ఆయన తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. అక్కడ కనిపించే పద్మశ్రీ మాచాని సోమప్ప గారి తర్వాత అభివృద్ధి దాత ఎవరైనా ఉన్నారు ఎమ్మిగనూరు అంటే గర్వంగా చెప్పారు నా తండ్రి తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి అత్యంత అనుగుడు ఎవరైనా ఉన్నారంటే అది నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని తాగే ప్రతి చుక్క నీటి బిందువులో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి బ్రతుకున్నారు. సోమప్ప గారి సర్కిల్ అయినా లేకపోతే శ్మశాన వాటికలైనా పేదవాడికి పట్టాలైనా ఎక్కడైనా ఈ రోజు కూడా నా తండ్రి వాటిని చూస్తే బ్రతికే ఉన్నాడు. నా తండ్రి ఆత్మ ఎమ్మిగనూరులోనే ఉంది, పేరుకు మాత్రం భౌతిక కాయాన్ని తీసుకున్నాడు. నా తండ్రి గారు చివరిగా నాకు చెప్పిన మాట ఏ ఆస్తుల గురించో లేకపోతే సంపాదించిన డబ్బు గురించో లేకపోతే ఇంకా వేరే విషయాల గురించి చెప్పలేదు నా తండ్రి గారు. చివరిగా నాకు చెప్పిన మాట ఉంటే 12 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను ఆ మాటని మీ అందరి సమక్షంలో. స్వగ్రామమైన ఉలింద కొండని వదలకూడదు, మరవకూడదు. కన్న తల్లి లాంటి ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని వదలకూడదు, మరవకూడదని చెప్పి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి మంత్రంగా, ఆచరణే ధ్యేయంగా తన తుది శ్వాస ఉన్నంత వరకు ఎమ్మిగనూరు ప్రజల కోసం అహర్నిశలు పరితపించిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి అని తెలియజేశారు. ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్ నందు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని దర్శించి రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, తెలుగు మహిళలు, తెలుగు యువత సభ్యులు, ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు, జనసేన ఎన్డీఏ కూటమి సభ్యులు, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు, ఐటీడీపీ సభ్యులు, బీవీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన తన చివరి శ్వాస ఉన్నంత వరకు ఎమ్మిగనూరు ప్రజల కోసం చేసిన సేవలను సభాముఖంగా అందరూ స్మరించుకున్నారు.